ఐపీఎల్లో ఇవాళ ఒక హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతుంది. వాంఖేడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడిపోతున్నాయి. సో ఇరు జట్లది ప్రస్తుతం లీగ్లో ఒకటే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించాయి ఇరు జట్లు కూడా. సో ఇక్కడ నుంచి ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే ప్రతి మ్యాచ్ కూడా ఇరు జట్లకు చాలా కీలకంగా మారిపోతున్నాయి. సో వాంఖేడే స్టేడియం అంటేనే ఒక హై వోల్టేజ్, ఎప్పుడు కూడా బ్యాటర్స్ వికెట్గా ఉంటుంది, ఒక హై స్కోరింగ్ మ్యాచ్లు నమోదవుతుంటాయి. సో రెండు జట్లు కూడా T20లో ఒక అద్భుతమైన స్ట్రైక్ రేట్, అద్భుతమైన హిట్టింగ్ చేసే కెపాసిటీ ఉన్న బ్యాటర్లు ఉండడంతో ఒక హోరాహోరీ పోరు ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పేసి చాలామంది అంచనా వేస్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో భారీ అంచనాలతో బరిలోకి దిగింది. కానీ ఫస్ట్ మ్యాచ్ మాత్రమే గెలిచిన తర్వాత వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోవడం ఒక విధంగా, అంటే 4 మ్యాచ్ల తర్వాత మళ్ళీ ఒక విజయాన్ని అందుకున్నప్పటికీ కూడా ఇకపై ప్రతి మ్యాచ్ కూడా వాళ్ళకి ఒక సవాల్గానే ఉండబోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే తమ బ్యాటింగ్ ఆర్డర్తో ఒక బలమైన బ్యాటింగ్ ఆర్డర్తో బరిలో దిగినప్పుడు కూడా ఇప్పుడు అదే వాళ్ళ వీక్నెస్గా మారింది. సో అటు బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా మనకు సంబంధించి షమీ కానీ, ప్యాట్ కమిన్స్ కానీ, హర్షల్ పటేల్ కానీ ఏమాత్రం అంచనాల దగ్గర రాణించట్లేదు, భారీగా పరుగులు ఇచ్చేస్తున్నారు. సో గత మ్యాచ్లో కూడా 246 రన్స్ చేజ్ చేసినప్పటికి కూడా బౌలర్లు ఫెయిల్ అయ్యారు. సో బౌలింగ్ కాంబినేషన్ ఖచ్చితంగా కుదురుకోకుంటే మళ్ళీ ఓడిపోయే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాంఖేడే స్టేడియంలో మనం పేస్ బౌలర్లకి ఆరంభంలో కాస్త అనుకూలించే పరిస్థితి ఉంటుంది. సో తర్వాత మాత్రం ఒక ఫ్లాట్ వికెట్, సో భారీ స్కోర్లు నమోదవుతుంటాయి కాబట్టి బౌలర్లకి ఒక విధంగా ఈ సవాల్గానే చెప్పాలి. ఎందుకంటే ముంబైతో పోలిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ అటాక్ చాలా బలహీనంగా ఉంది. సో వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ముంబై బ్యాటర్ని ఏ విధంగా కట్టడి చేస్తారనే దాని మీద సన్ రైజర్స్ హైదరాబాద్ విజయ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. సో తుది జట్టులో ఒకవేళ ఎక్స్ట్రా స్పిన్నర్ ఆడించేసి వస్తే షమీని తప్పిస్తారా? ఎందుకంటే షమీ మీద వర్క్లోడ్ పడకుండా చూడాలి. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఉంది కాబట్టి. అట్ ది సేమ్ టైం అతను ఫామ్ కూడా రిథమ్ ఇంకా అందుకోలేదు. లాస్ట్ మ్యాచ్లో 4 ఓవర్స్కి 75 రన్స్ ఇచ్చేసాడు తన స్పెల్లో. సో కమిన్స్ కెప్టెన్ కాబట్టి, హర్షల్ పటేల్ అలాగే ఉనాద్కట్ కూడా ఉన్నాడు. సో తుది జట్టులో ఉనాద్కట్ని తీసుకుంటారా లేదా షమీని తప్పించి రాహుల్ చహర్ని తీసుకుంటారా అనేది మాత్రం చూడాలి. ఇక ఆడం జంపా గాయంతో సీజన్ మొత్తానికి దూరం అవడంతో స్మరణ్ తీసుకున్నారు. స్మరణ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఈ మ్యాచ్లో, ఎందుకంటే ఈ మ్యాచ్లో ఆడిస్తారా లేదా అనేది మాత్రం చూడాలి. మొన్నే జట్టుతో చేరాడు కాబట్టి ఎంతవరకు సక్సెస్ అవుతాడనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇక కమింగ్ టు ది ముంబై ఇండియన్స్ కూడా ఎప్పుడు కూడా ఏ సీజన్లో, చాలా సీజన్లో వాళ్ళు ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోవడం, తర్వాత పుంజుకుని టైటిల్ గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో వాళ్ళు కూడా క్రమంగా పుంజుకుంటున్నారు. వాళ్ళ ఏదైతే రోహిత్ శర్మ ఫామ్ ఒకటే వాళ్ళకి కలవర పెడుతుందని చెప్పాలి. ఈ సీజన్లో రోహిత్ శర్మ ఏమాత్రం తన స్థాయికి తగినట్టు ఆడలేదు, చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఒక మ్యాచ్లో అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా ఒక మ్యాచ్లో తనంతట తానే తప్పుకున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ముంబై బ్యాటింగ్ అయినప్పుడు పూర్తిగా సూర్యకుమార్ యాదవ్ కానీ, తెలుగు క్రికెటర్ మరి తిలక్ వర్మ లాస్ట్ మ్యాచ్లో ఒక అద్భుతమైన మెరుపులు మెరిపించాడు. సో హాఫ్ సెంచరీ చేశాడు. సో ఎటువంటి బౌలింగ్ కాంబినేషన్తో బరిలోకి దిగుతుంది ముంబై ఇండియన్స్ మీద ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ మీద? ఎందుకంటే సన్ రైజర్స్ బ్యాటింగ్ అటాక్ పూర్తిగా హెడ్ అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి క్లాసుల మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఎంతవరకు వాళ్ళ దాని మీద డిపెండ్ అయ్యి ఈ బ్యాటింగ్ ఆటను కట్టడి చేయగలుగుతారు అనేది ముంబై ఇండియన్స్ బౌలింగ్ మీద ఆధారపడి ఉంది. సో మొత్తం మీద ఒక హై వోల్టేజ్ ఫైట్ అయితే వాంఖేడే స్టేడియం వేదికగా జరగబోతుంది.